ఏం తమ్ముడు అన్నా క్యాంటీన్ బాగాలేదు. నేను అంత డబ్బులు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్ పెడితే సరిగా ఇవ్వకపోతే ప్రజలు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే చెప్పు ఆన్సర్జీ. సార్ అన్న క్యాంటీన్ 3 months అయింది సార్. అక్కడ ఆలూరులో స్టార్ట్ చేసి అది అనంతపూర్ నుంచి భోజనం వస్తుంది సార్. కొంచెం టైమింగ్స్ ప్రాబ్లం వస్తున్నాయి. శానిటేషన్ అయితే మనం పంచాయతీ ద్వారా చేస్తున్నాం. 100% వచ్చింది సార్ శానిటేషన్. ఫుడ్ కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం ఒకసారి చల్లగా కూడా ఉంటుంది సార్. మీరు రెక్టిఫై చేపిస్తాం. కలెక్టర్ గారు మాట్లాడారా? రెక్టిఫై చేపిస్తాం. బాగాలేదు, నేనే అడిగాను. మీరు అనుభవంతో అడుగుతున్నారు, నేను డేటాతో అడుగుతున్నా, సమాచారంతో అడుగుతున్నా. కలెక్టర్ గారు స్ట్రీమ్ లైన్ చేయండి. ఎట్లా చేస్తారో నాకు అనవసరం. జిల్లా అధికార యంత్రాంగం అది మీ బాధ్యత. వాళ్ళు పిలిపించండి, మేము కూడా మాట్లాడతాం. మాట్లాడి సార్ట్అవుట్ చేస్తాం. తొందరలోనే సార్ట్అవుట్ చేస్తున్నప్పుడు ఆ తమ్ముడికి మైక్ ఇవ్వండి. అతనికి హలో హలో అలిగేరా అండి. మాది త్రాగునీరు సమస్య చెప్తా. వస్తాను తాగునీరు వేరే అలిగేరా సార్. మాది త్రాగునీరు సమస్య. వస్తాను దానికి వస్తాను. అక్కడ మైకి ఆయనకు మైకి ఏంటా మైక్ పని చేయలేదా? ఆన్ చేయి. వస్తాను చూడు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గట్టిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు శ్రీ వైకుంఠ జ్యోతి మేడం గారికి నా యొక్క సార్. మా ఊరు చిన్న గ్రామం సార్, బండగట్టు గ్రామం, నెల్లిబండ పంచాయతీ. అక్కడికి కానీ సార్ మా ఊరు చిన్న పల్లెటూరు సార్, నెల్లిబండ పంచాయతీ, బండగట్టు గ్రామం సార్. నేను చిన్న ఉన్నతంలో 1వ తరగతి చదువుతుంటే ఇప్పటికి 26 years అయింది సార్. మా ఊరికి ఇప్పటి వరకు రోడ్డే వేయించలేదు. చాలా సార్లు మెసేజ్ కూడా వైకుంఠ జ్యోతి మేడం గారికి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ గా ఫాలో చేసిన మేడం స్పందించారు. కాకపోతే దాని విషయం గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇదొక్క విషయం మాకు విన్నపంగా తీసుకొని మమ్మల్ని కృతజ్ఞతగా ఉంచమని వేడుకుంటున్నాను సార్. ఓకే మైకేమా ఓకే, నాకు అర్థమైంది. ఇక్కడ రెండవది ఓకే తమ్ముడు, కూర్చోమా మాట్లాడదాం. కూర్చొని నాకున్నాయి సమస్యలు ఉన్నాయి. నేను కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన సమస్యల్ని మీరు అర్థం చేసుకొని మీరు సహకరిస్తే సమస్యల్ని ఎంతవరకు పరిష్కారం చేయాలో చేసుకుంటాం. అట్లా కాకుండా మీరు కూడా లేచి అడగాలంటే 1 or 2 అవసరం. కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తంగానే మెరుగుపడితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సర్ఫింగ్గా ఇంప్రూవ్ కావాలి. పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఇంప్రూవ్ కావాలి. ఇప్పుడు ఈ మంత్లో కొంచెం ఇంప్రూవ్ అయ్యారు. లాస్ట్ ఇయర్ బాగాలేదు. స్ట్రీట్ లైట్స్ అయితే ఇంకా సరిగా లేవు. పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు. అదే మరి ఇంకొక పక్కన పాట్ హోల్స్ అయితే రోడ్లన్నీ R&B కానీ పంచాయతీలు కానీ పాట్ హోల్స్ ఎక్కువ కనపడుస్తున్నాయి. 16% రాష్ట్రానికంటే బాగా లేదని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఏం చేస్తాం నాకు తెలియదు. వాళ్ళకి ఇవ్వండి మైకు. అదే మరి ఇంకొక పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా తాగునీరు 18% రాష్ట్రం కంటే వెనకానున్నాం. ఆలూరు నియోజకవర్గంలో ఎవరా డ్రింకింగ్ వాటర్? నువ్వేనా సార్? నమస్తే సార్. బాగలేదు తమ్ముడు నీ పరిస్థితి. నాకేం తెలియదు. మళ్ళా నేను చెప్తాను, మళ్ళా వస్తా. ఇలాంటి ఉంటే చాలా సీరియస్గా ఉంటుంది. అవసరమైతే ట్యాంకర్లు పెట్టు. శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వకపోతే మాత్రం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఏంటా నీళ్లు లేవు, బాగాలేవు కదా? నీళ్లు సరిగా లేవని ఆవిడ తేలిపైకెత్తండి, కనపడుస్తుంది.
ఏ స్కీమ్ కింద? మల్టీ విలేజ్ ఇస్తారు, మల్టీ విలేజ్ పెట్టేయండి. మన ఏ స్కీమ్ కింద పెట్టావు? సార్ పందికొండ రిజర్వాయర్ ఆర్డూర్ కాన్స్టిట్యూన్సీకి 600 ఏ స్కీమ్ కింద పెట్టావు అని అడుగుతాను. అంటే జేజే ఓకే అమ్మా, నాకు అర్థమైంది. ఇక్కడ ఈ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒక బ్యాక్వర్డ్ ఏరియా, అందులో కూడా నీళ్లు తక్కువ ఉండే ఏరియా. ఈ ప్రాజెక్ట్ రావడానికి కూడా అవుతుంది. ఇక్కడ కూడా సుదీర్ఘ కాలంలో ఎమ్మెల్యే ఎంపీ మన వాళ్ళు లేకుండా పోవడం కూడా ఒక కారణం. దీనివల్ల కూడా ఇప్పుడు కలెక్టరు అధికార యంత్రాంగం ఉన్నా నేను కూడా శ్రద్ధ పెట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ఆదుకుంటా, తక్షణమే ఫోకస్ చేస్తా, ఏం చేయాలో డైరెక్షన్స్ కూడా ఇస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇదైనాక సీఎం రిలీఫ్ కూడా 2.43 మైనస్ ఉంది. ఆర్ఓఆర్ రండి, ఆర్ఓఆర్ వాళ్ళందరూ రండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అమ్మా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎఫ్ లైన్, ఆర్ఓఆర్ ఇవి కూడా బాగాలేవు ఈ నియోజకవర్గంలో. ఏమ్మా చెప్పమ్మా. సార్ ఆర్ఓఆర్ సంబంధించి లాస్ట్ మంత్కి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది సార్. 4% లాస్ట్ మంత్కి ఇప్పటికీ ఇంప్రూవ్ చేశాం సార్. నెక్స్ట్ కాలేదమ్మా, ఆర్ఓఆర్ ఇంప్రూవ్ కాదు, డిక్రీజ్ అయింది. లాస్ట్ మంత్ 4.36, ఈసారి 6.58. బీ క్లియర్. ఎఫ్ లైన్ కూడా బాగాలేదు. మీరంతా ఏదో అనుకుంటున్నారు కానీ నేను దయచేసి చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. చేసుకోకపోతే అర్థం చేసుకుని గట్టిగా చెప్తా. బీ క్లియర్. మళ్ళీ ఇంకొకసారి కాకుండా చూసుకోండి మీరు. ఇది నాకు అక్కడ డబ్బులతో సమస్య ఉంది, ఇక్కడ డబ్బులతో సమస్య లేదు. చేసే పనులు సక్రమంగా చేయండి, లేకపోతే బాగుండదు, కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు ఒక పద్ధతి పెట్టుకొని ఎవ్రీవేర్ చదువుతున్నానంటే, మీరు ఎవ్రీవేర్ చదువుతున్నానంటే మీకు ఒకసారి టర్న్ వస్తుందని తెలియదా మీకు? మరి ఎట్లా? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. కాదమ్మా, నీ ఆఫీసర్స్ నువ్వు కంట్రోల్ చేసుకో. ఓకే, ఎక్స్క్యూజ్ లీవ్. బీ క్లియర్. ఎస్ సార్. తర్వాత రీసర్వే కూడా బాగాలేదు. రీసర్వే కూడా 16.94 లేటెస్ట్ నెగిటివ్ ఉంది. ఎందుకో కానీ మీరు దారి తప్పుతున్నారు. ఏం చెప్పండి సార్. నమస్తే సార్. సార్ రీసర్వేలో గట్టిగా మాట్లాడారు సార్. రీసర్వే కార్యక్రమం అయితే మనము పోయినసారి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సార్ మంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాస్త సార్ ఈసారి కొద్దిగా తగ్గింది సార్. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. చూసుకో, జాగ్రత్త చూసుకో. ఓకే సార్. నేను బాగా చేసిన వ్యక్తుల్ని అభినందిస్తున్నా, నేనే చప్పట్లు కొట్టిస్తున్నా. బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేను. చేసే వరకు మీ దగ్గర చేయించే బాధ్యత నాది. బీ క్లియర్. వెళ్ళండి. తర్వాత దీపం రేషన్ కూడా బాగాలేదు. ఏంటా దీపం అండ్ రేషన్ రెండు కూడా మైనస్లో ఉన్నావు. సార్ నమస్కారం సార్. సార్ దీపంలో ఈ మండే కల్లా మనకు 40 సబ్సిడీ అకౌంట్ అని సబ్సిడీ ఏం చేస్తున్నా తెలియదు. ఇక్కడ కంటిన్యూగా నీకు నెగిటివ్ వస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. నీకు భయం లేదు, లేకుంటే కమిట్మెంట్ లేదు. చేస్తాం. క్లియర్. ఒంటరిలో ఒకటి ఉండాలి. ఆఫీసర్లుగా నేనేదో వచ్చి ఇక్కడ మిమ్మల్ని అడుక్కోవడం కాదు. మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. బీ క్లియర్. చేస్తాం. ఇక్కడికి వచ్చేందుకు పోలీస్ గంజాయి కూడా బాగాలేదు. గంజాయిది కొంచెం బెటర్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది బ్రదర్. 10% నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు కోవడం కాదు. మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. బీ క్లియర్. ఇక్కడికి వచ్చేందుకు పోలీస్ గంజాయి కూడా బాగాలేదు. గంజాయిది కొంచెం బెటర్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా కొంచెం నెగిటివ్ ఉంది బ్రదర్. 10% నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు ఏం చేస్తారో తెలియదు.
ఎవడైనా ఆడవాళ్ళ జోలికొస్తే మక్కలు ఎరగొట్టండి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. లా అండ్ ఆర్డర్ కాడ మాత్రం జీరో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్. అదే మరి ఫైర్ కాల్స్, ఫైర్ స్టేట్ ఉన్నాడు ఆయన, ఫైర్ సర్వీస్ డిస్ట్రిక్ట్. ఏంటా నువ్వు మరీ చాలా అన్యాయంగా పనిచేస్తుంటున్నావు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్. ఏం పని చేయకూడదు అనుకున్నావా ఏంటి నువ్వు? సార్ రెగ్యులర్ కాల్స్ కూడా నువ్వు రెస్పాండ్ అయ్యే పరిస్థితి లేవు, సరిగా లేదా ఇక్కడ. అందుకే వాళ్ళలో కూడా చూడండి, మీ పేరు ఎత్తంగానే ఓ అంటున్నారు, కొన్ని రికార్డు ఏళ్ళు వేస్తున్నారు, బాగా చేశారు బాగా చేశారు. ఏంటి ఏమొచ్చింది మీకు ఇక్కడ? మారుమూల ప్రాంతం అని వదిలేశారా గాలికి? కాల్స్ అటెండ్ అవుతున్నాం సార్. ఎందుకు 79% నెగిటివ్? నీకు బీ క్లియర్. వచ్చినట్టు నెగిటివ్ వస్తే ఏంటి? నాకు వచ్చిన సమాచారం కలెక్టర్ గారు రివ్యూ చేసుకోండి. ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు నువ్వు కూడా చూసుకోమా, నువ్వు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసుకున్నావు. రెక్టిఫై చేసుకుంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ రెండోసారి నాకు కనపడకూడదు చెప్తున్నా ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని. ఇక్కడ అంగన్వాడీ 3-6 సంవత్సరాలు ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ 6 to 36 months. ఏమ్మా ముందు కంటే ఇంప్రూవ్ చేసుకున్నావు, ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సార్ నోటెడ్ సార్. మేము 8% ఇంప్రూవ్మెంట్తో ప్రోగ్రెస్ వైజ్గా స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్. ఇంకా ఇంప్రూవ్ అయిందమ్మా, నేను చూశాను లాస్ట్ 1 yearకి ఇప్పటికి ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. యూరియా అవైలబిలిటీ ఇది కూడా రామ్మ తల్లి, ఈ నియోజకవర్గంలో యూరియా అవైలబిలిటీ కూడా కొంచెం ప్రాబ్లం కనబడుస్తుంది. క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయాలి, కరెక్ట్గా ఉండాలి. సార్ నమస్తే సార్. 8,000 వరకు ఉంది సార్, ఇక్కడ ప్రాబ్లం లేదు సార్, స్టాక్ ఉంది సార్. స్టాక్ ఉందమ్మా, కానీ నెగటివిటీ ఉంది. నేను క్లియర్ చేసుకుంటాను సార్, Be క్యాంపెయిన్స్ careful. చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ. జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ. అదే మరిగా సీడు యూరియా అవైలబిలిటీ అయింది. వీవర్స్ అయిపోయినాం. వీవర్స్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీ సర్వీసెస్ 2 పాజిటివ్గా ఉన్నాయి. 18.70 వీవర్స్ది పాజిటివ్. ఎనర్జీ కూడా పోయిన 1 yearలో మైనస్ ఉంది, ఇప్పుడు ప్లస్కి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించడం, బాగా పనిచేశారు. మీలో కూడా ఒక ఆలోచన ఉండాలి, బాగా పనిచేసిన వాళ్ళని అభినందించాలి. బాగా పనిచేయకపోతే గట్టిగా పట్టుకోవాలి వాళ్ళని. ఈ 2 జరిగితే అన్నీ సెట్ అయిపోతాయి. థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్స్ డిహెచ్హెచ్, పిహెచ్సి, యూపీహెచ్సి 2 కూడా మైనస్ ఉన్నాయి. మీనా ఎలక్ట్రిసిటీ మీరు ఏంటా మీది కూడా మైనస్ ఉంది. నేను ఇక్కడనే ప్రారంభించా, ఇప్పుడే హామీ ఇచ్చా, నువ్వు చేయకపోతే నిన్ను వదిలిపెట్టను. నేను వెరీ క్లియర్. సార్ లాస్ట్ ఇయర్ -6 నుంచి -1.4కి ఇంప్రూవ్ చేశాం సార్. బాగా వెనుకబడే ప్రాంతం సార్. మీరు ఫండ్స్ ఇచ్చడంతో ఇప్పుడు కన్స్ట్రక్షన్ పాయింట్స్ కూడా కాంపౌండ్ వాళ్ళు రీసెంట్గా మేడం గారితో న్యూ బిల్డింగ్ ఇన్స్టాగ్రేషన్ కూడా చేశాం సార్. అండ్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా కంటిన్యూస్గా ఉన్నట్టు మేడం కూడా మానిటర్ చేస్తున్నారు సార్. మేడం జ్యోతి మేడం గారు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు సార్. జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, సంజీవిని కూడా వచ్చింది ఇప్పుడు, కానీ మళ్ళా నువ్వు నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రమాదం. సరే సరే, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్స్ అండ్ స్కూల్ శానిటేషన్ ఏమయ్యా, ఇవి కూడా బాగాలేవు మీ? సార్ రిగార్డింగ్ శానిటేషన్ మనకి అన్ని స్కూల్స్లో కూడా ఆయాస్ అపాయింట్ చేసాం సార్. బట్ రన్నింగ్ వాటర్ కొద్దిగా మనకు ప్రాబ్లం ఉండడం వల్ల ఆ శానిటేషన్లో కొద్దిగా ఇబ్బంది వస్తుంది సార్. స్కూల్ ఎడ్యుకేషన్లో తక్కువ అభిప్రాయం ఉంది. మిడ్ డే మీల్స్ కూడా క్వాలిటీ బాగాలేదు, అది కూడా నెగిటివ్ ఉంది కొంచెం సార్. స్కూల్ శానిటేషన్ కూడా బాగాలేదు సార్. అలాగే ఎక్కడో మీరు మిస్ అయ్యారనిపిస్తుంది నాకు. ఆలూరు ఇక్కడ రారనుకున్నారో ఏంటో నాకు తెలియదు, నేను అదే ఆలోచిస్తున్నా. మనం క్వాలిటీ మెనూ ఇస్తున్నాం సార్. మెనూ అయితే మనం ఫైన్ రైస్ నాకు తెలియదు, బాగా లేదు. నేను ఉండే డేటా చెప్పాను. డేటా నేను చెప్పింది కరెక్ట్ కాదని నువ్వు నమ్మితే నేను ఆ డేటా తీసుకొని నిన్ను తీసుకొని ఆ ఊరికి వెళ్తా.
నో సార్. వాళ్ళ దగ్గరికి వెళ్తా. దానికి సిద్ధమా నువ్వు? ఇంప్రూవ్ చేస్తాం సార్, డెఫినెట్లీ క్లియర్. విల్ ఇంప్రూవ్. తమాషా అనుకోవద్దండి. నేను ఇంత కష్టపడేది మీకు ఇన్నిసార్లు చెప్పేది మారతారని, మార్చుకుంటారని, లేకపోతే నేను ఇన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ యువర్ డ్యూటీ. బీ క్లియర్, క్యారీ ఆన్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 0.20 వరకు మైనస్ ఉన్నావమ్మా. రెసిడెన్స్ స్కూల్స్ 11.86 మైనస్లో ఉన్నావు. మైక్ తీసుకొని చెప్పమ్మా. సార్ మాకు కొంచెం చిన్న శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది సార్. ఈ జూలై నుంచి ఇంక ఇంప్రూవ్ చేసుకుంటాం ఈ సార్. ఇయర్లో అకాడమిక్ ఇయర్ ఇంప్రూవ్ అవుతుందా? ఈ ఇయర్ అవుతుంది సార్. బీ క్లియర్. నమస్తే సార్. వీ హ్యావ్ ఓన్లీ వన్ స్కూల్ సార్, రెసిడెన్షియల్ స్కూల్. మనకు 42 lakhs రిలీజ్ అయింది సార్. మైనర్ రిపేర్స్ అన్నీ జరిగినాయి సార్. ఈ రీసెంట్గా 3 monthsలో ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేర్ ఇతను బాగా చేస్తుంటున్నాడు. 7.51 ప్లస్. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ బాగా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. గుడ్, కంగ్రాచులేషన్, వెల్ డన్, బాగుంది. శాప్ పాజిటివ్ ఉంది 6%. ఈయన కూడా బాగా పనిచేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. తర్వాత థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. పీజీఆర్ఎస్ ఇది కూడా రాష్ట్రానికంటే అబవ్ ఉన్నారు. దట్ ఇస్ గుడ్ థింగ్. ఏంటమ్మా? 0.70 స్టేట్ కంటే అబవ్ ఉన్నారు. దీన్ని అనలైజ్ చేసి ఇంకా కరెక్ట్గా వెళ్ళాలి, డ్రైవ్ చేయాలి. నోటెడ్ సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. స్వర్ణ గ్రామాలు, దానికి స్వర్ణ గ్రామాలు సరిగా లేవు. ఏమయ్యా, ఏం పనిచేయడం లేదా మన వాళ్ళు? కాన్స్టిట్యున్సీలో స్వర్ణ గ్రామాల్లో మైనస్ ఉంది. సార్ మీరు గతంలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోయిన తర్వాత కూడా పర్సూ చేశాను సార్. పోయిన నెల కంటే ఈ నెల 1.15 పెరిగింది సార్. నేను జాయిన్ అయ్యి 3 నెలల్లో వరుసగా పెరుగుకుంటూ వచ్చింది సార్. 3.18 సార్. ఇంకా వచ్చే నెలలో కూడా పెంచుతాను సార్. నేను టెలికాన్ తీసుకొని కరెక్ట్గా మేనేజ్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా 1.71 మైనస్లో ఉన్నారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లాస్ట్ ఇయర్ మైనస్లో ఉన్నావు తల్లి. 7 నియోజకవర్గాలు తిరగచ్చు బాగా మీరు. 6.32 మైనస్లో ఉన్నారు. హాస్టల్స్ అయితే 6.32. చూడమ్మా, లాస్ట్ టైం కూడా చెప్పావు, అన్ని చెప్పాను మీకు. రెండోసారి ఇది మీ జిల్లాకి. ఓకే. శాండ్ విషయంలో కూడా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీకు శాండ్ రీచెస్ కానీ అవైలబిలిటీ కానీ ఉంటే ఎందుకమ్మా 7% మైనస్లో ఉన్నావు? సార్ నమస్తే సార్. అవైలబిలిటీ డీసిల్టేషన్ పాయింట్స్ ఒక 1 వీక్లో స్టార్ట్ అవుతాయి సార్. సిటీఓ ఒకటి వస్తే 2 పాయింట్స్ 12,70,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ శాండ్ అవైలబుల్ ఉంది సార్. మాన్సూన్ సీజన్ అయినా డిసిల్టేషన్ ఓపెన్ అవుతుంది. తెలియదమ్మా, జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా సార్, బీ కేర్ఫుల్. తప్పకుండా సార్, ఇంప్రూవ్ చేసుకుంటాం. ఓకే. ఇరిగేషన్ ఏంటా? ఇరిగేషన్ 15.74% మైనస్లో ఉన్నారు. నీళ్లు లేవు సార్. నాకు అర్థమైంది, కానీ అట్లా అని చెప్పేసి నువ్వు వదిలేస్తే గాలి వదిలిపెడితే కష్టం. లేదు సార్, ఓఎండ్ఎం వర్క్స్ జలధార బాగా చేస్తున్నాం సార్. వేదవతి ప్రాజెక్ట్ మీద బాగా వర్కౌట్ చేస్తాం. వేదావతి ఒకటే కాదు, మొత్తం కూడా ఉండే చెరువులు కానీ. సార్ లేడు. నీకేం భయం లేనట్టుంది. మీ మంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే చెప్పేస్తారు చూడండి జాతకం, నేను చెప్పడం కాదు. మనకు డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఓకే సార్. ఒకసారి చెప్పడం మీరు ఇని మార్చుకోగలిగితే మీకు మంచిది. ఇంప్రూవ్ చేస్తాం. నువ్వు మార్చుకోకపోతే ఆర్గ్యూ చేస్తే లేదు సార్, నేను చేయగలిగింది ఏముండదు. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇంప్రూవ్ చేస్తాం సార్. బీ క్లియర్. 10 మందిలో అనిపించుకోకూడదు మీరు. నేను కూడా ఆర్ష్గా ఉండకూడదని సాఫ్ట్గా ఉన్నా. ఆర్ష్గా ఉండకపోతే పని చేయదు అనేది 2 వయాబీడిగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్, అంటే మీ 10 మంది గురించి 90 మంది
అధికార యంత్రాంగం తలంచుకునే పరిస్థితి రాకూడదు. ఎస్ సార్ మేము అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోండి. వర్క్ చేస్తాం సార్.